మనం ఈరోజు ఎయిత్ క్లాస్లో మిగిలినటువంటి భాగాన్ని డిస్కస్ చేద్దాం. ఎయిత్ క్లాస్లో మిగిలినటువంటి నెక్స్ట్ భాగం ఏంటంటే యాక్టివిటీ 8 చూద్దాం. అబ్జర్వింగ్ ద మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆన్ అన్ ఇన్క్లీన్డ్ ప్లేన్. ఇన్క్లీన్డ్ ప్లేన్ మీద కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంచితే అవి ఎలా మూవ్ అవుతాయి అనే విషయం తెలుసుకుందాం. టేక్ ఏ ట్రే. ఇదిగోండి, ఇది ట్రే. ఒక ట్రే తీసుకుందాం. తీసుకొని ప్లేస్ ఏ స్మాల్ ఐస్ క్యూబ్. ఐస్ క్యూబ్, ఎరేజర్ and a rupee coin in a line at one end of the tray. ట్రే యొక్క ఒక ఈ ప్రాంతంలో ఎరేజర్ని, 1 రూపీ కాయిన్ని, నెక్స్ట్ ఐస్ క్యూబ్ని, ఈ మూడింటిని ఈ ఈ ఈ ప్రాంతంలో ఉంచాలి. ఈ ప్రాంతంలో అలా ఉంచిన తర్వాత నౌ స్లోలీ లిఫ్ట్. దీన్ని నిదానంగా పైకి లేపితే దిస్ ఎండ్ ఆఫ్ ద షోన్ డయాగ్రామ్లో చూపించిన విధంగా మనము ఇలా పైకి లేపాలి. లేపినప్పుడు చూడండి, ఫస్ట్ ఐస్ క్యూబ్ ముందుకు వచ్చేసింది. ముందే 1 రూపీ కాయిన్ ఉన్న ప్లేస్ నుంచి కొంచెం కిందకి వచ్చింది. ఎరేజర్ అసలు కదలలేదు. ఎరేజర్ కదలలేదు అసలు. What do you observe? Which of the three objects slides down first? Why? Do all the objects experience the same resistance to motion? If not, why? మనం తీసుకున్నటువంటి అన్ని ఆబ్జెక్ట్స్ సేమ్ రెసిస్టెన్స్ అంటే ఒకే విధంగా ఆగాయా? మోషన్ పరంగా ఆగలేదు. ఒకవేళ అలా కాకపోతే ఎందుకు జరిగింది? విచ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఎక్స్పీరియన్సెస్ మోర్ రెసిస్టెన్స్ టు మోషన్? వై? ఎందుకు కొన్ని ఆబ్జెక్ట్స్ ఎక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉంటాయి? ఒకవేళ ఉంటే అలా ఎందుకు జరిగింది? వై ద చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద ఆబ్జెక్ట్స్ దో దే ఆల్ సైడ్ డౌన్ ఎట్ ద సేమ్ ప్లేన్? ఒకే ప్లేన్ మీద ఉంచిన మిగిలిన సబ్స్టెన్సెస్ రెసిస్టెన్స్ ఎందుకు తేడా ఉంది? ఇవి అన్నిటికీ మనము చూద్దాం. Do this activity with different objects like a book, a ball, a pen, a stone, etc. and record your observations. ఒక బుక్ని తీసుకొని మనం ఒక ట్రే మీద ఉంచి దానిని
పైకి లేపి అది ఎలా మూవ్ అయిందో పరిశీలించాలి. తర్వాత ఏ బాల్ తీసుకోవాలి, బాల్ని తీసుకొని పరిశీలించాలి. తర్వాత పెన్నుని తీసుకొని పరిశీలించాలి. తర్వాత స్టోన్‌ని తీసుకొని పరిశీలించాలి. పరిశీలిస్తే ఒక ఫోర్స్ పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ ఫోర్స్‌ని ఇదిగో ఫ్రిక్షన్ ఫోర్స్ అంటారు. ఫ్రిక్షన్ ఫోర్స్. ఫ్రిక్షన్ ఫోర్స్ అంటే ఏంటంటే ఫ్రిక్షన్ ఈజ్ ద రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఆపడం అని అర్థం. ఎవరిని ఆపిద్ది? టు ద మూమెంట్, కదిలేటువంటి వస్తువుని, మూమెంట్ ఆఫ్ ఏ బాడీ, కదిలేటువంటి వస్తువుని ఆపేదానిని ఆపేటువంటి ఫోర్స్ని ఏమంటారంటే ఫ్రిక్షన్ అంటారు. ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ అనదర్ బాడీ. సో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్టు ఒక 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 ఆబ్జెక్ట్ మీద ఇంకొక ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆ దానికి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఫోర్స్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. ఎగ్జాంపుల్, ఒక గ్రౌండ్లో ఒక వ్యక్తి బాల్లో నెట్టాడు. బాల్ కొంచెం దూరం వెళ్ళి ముందుకు వెళ్ళింది అంటే బాల్ని ఎర్త్ ఆపుతూ ఉంటుంది. ఆపింది అంటే ఆపొచ్చేసింది అంటే రెసిస్టెన్స్ ఉంది. అలా జరగడానికి కారణమైన దాన్ని ఫోర్స్ అంటారు, ఫ్రిక్షనల్ ఫోర్స్. డిడ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ స్లిప్పింగ్ ఆన్ ఏ ఫ్లోర్? ఎప్పుడైనా మీరు ఫ్లోర్ మీద జారి పడినారా? చూడండి, ఇక్కడ పడ్డాడు చూడండి డయాగ్రామ్లో అతను స్లిప్ అయి జారి పడిపోయాడు. క్వశ్చన్స్ ఇవన్నీ క్వశ్చన్స్, ఆన్సర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అర్థం. వాట్ కండిషన్స్ కాజ్డ్ యూ టు స్లిప్? స్లిప్ కావడానికి కారణం ఏంటి? డిడ్ యూ ఎక్స్పీరియన్స్ స్లిప్పింగ్ వైల్ యు ఆర్ వాకింగ్ ఆన్ వెట్ మడ్? బురద మట్టిలో మనము వాక్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా స్లిప్ అయ్యారా? వై డూ మోస్ట్ రోడ్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ డ్యూరింగ్ రైనీ డేస్? ఎందుకు వర్షాలు పడేటప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి? వుడ్ ఇట్ బి పాసిబుల్ టు డ్రైవ్ ఏ కార్ if there were no friction between the tires and the road? రోడ్డుకి టైర్స్కి మధ్య ఫ్రిక్షన్ లేకపోతే డ్రైవ్ చేయగలమా? చేయలేం. The direction of friction is always opposite to the direction of the motion relative. The direction of friction యొక్క డైరెక్షన్ ఆల్వేస్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ అంటే కదిలేటువంటి ఒక ఆబ్జెక్ట్ ఇలా కదులుతుంది అనుకోండి, ఒక ఆబ్జెక్ట్ ఇలా ప్రయాణిస్తుంది అనుకోండి, దీనికి ఫ్రిక్షన్ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, ఎప్పుడు ఇలానే ఉంటాయి. టు ద సర్ఫేస్. లెట్స్ ఇమాజిన్ ఏ వరల్డ్ వితౌట్ ఫ్రిక్షన్. కెన్ వీ వాక్ ఆన్ ఏ రోడ్ వితౌట్ ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ లేకపోతే మనం రోడ్డుపై నడవగలమా? విల్ ఇట్ బి పాసిబుల్ టు రైట్ విత్ ఏ పెన్ను ఆ పేపర్తో కానీ చాక్ పీస్తో కానీ పెన్నుతో కానీ పేపర్ మీద రాయగలమా? చాక్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ ఇన్ ఫ్రిక్షన్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. కాబట్టి మన ఫ్రిక్షన్ లేకపోతే పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ పేపర్ మీద రాయలేము, నడవలేము. అసలు ఈ ప్రపంచంలోని ఖచ్చితంగా మనం ఏ పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రిక్షన్ ఉంటుంది.
నడవడానికి కానీ రాయడానికి కానీ ఫ్రిక్షన్ అవసరం అవుతుంది. అయితే ఈ ఫ్రిక్షన్ గురించి పూర్తి సమాచారం, అసలు ఫ్రిక్షన్ ఎందుకు వస్తుంది, అసలు రావడానికి కారణం ఏంటి, ఫ్రిక్షన్ అన్ని వస్తువులపై ఒకే విధంగా పనిచేస్తుందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సెకండ్ చాప్టర్ పేరు ఏంటంటే 8th క్లాస్లో ఫ్రిక్షన్ టాపిక్కే, ఈ టాపిక్కే. అక్కడ మా పూర్తి సమాచారం తెలుసుకుందాం ఫ్రిక్షన్ గురించి. నెక్స్ట్ కాంటాక్ట్ ఫోర్స్లో ఫస్ట్ ఫోర్స్ ఏంటంటే మస్కులర్ ఫోర్స్ డిస్కస్ చేసాం. సెకండ్ ఫోర్స్ ఫ్రిక్షన్ ఫోర్స్ డిస్కస్ చేసాం ఈ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులలోనే. కాంటాక్ట్ ఫోర్స్లో థర్డ్ ఫోర్స్ ఏంటంటే నార్మల్ ఫోర్స్. కాంటాక్ట్ ఫోర్స్లో థర్డ్ ఫోర్స్ నార్మల్ ఫోర్స్. మనం ఇక్కడ ఒక డయాగ్రామ్ పరిశీలిస్తే ఒక టేబుల్ ఉంది. ఇక్కడ టేబుల్ మీద బుక్ ఉంది. ప్లేస్ యువర్ సైన్స్ బుక్ ఆన్ ద టేబుల్. ఒక సైన్స్ బుక్ తీసుకొని అది టేబుల్ మీద ఉంచండి. ఈజ్ ఇట్ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్, అది రెస్ట్లో ఉందా అంటే కదులుతుందా, మోషన్లో ఉందా. స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటే కదలకుండా ఉండటం, స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటే రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా అంటే రెస్ట్లో ఉంది. ఈజ్ దేర్ ఎనీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ బుక్, ఆ బుక్ మీద ఎలాంటి ఫోర్సెస్ ఏమైనా పనిచేస్తున్నాయా. ఇమాజిన్ దట్ ద టేబుల్ హ్యాస్ డిసపియర్డ్ సడన్లీ బై మ్యాజిక్. ఒకవేళ మనకు తెలియకుండానే సడన్గా ఆ టేబుల్ లేకపోతే ఏం జరిగిద్ది. వాట్ విల్ హ్యాపెన్ దెన్, ఏం జరుగుతుంది. ద బుక్ విల్ ఫాల్ డౌన్. వెంటనే ఆ బుక్, టేబుల్ లేకపోతే ఏం జరుగుతుందని ఊహించని ఉన్నారు కదా. టేబుల్ లేకుండా ఎక్కడ ఉంటుంది బుక్ ఖచ్చితంగా క్రింద ఉంటుంది. ద బుక్ విల్ ఫాల్ డౌన్, ఖచ్చితంగా బుక్ కింద పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అంటే డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫుల్ ఆఫ్ ద ఎర్త్ లాగుతుంది. ఏ ఫోర్స్ వల్ల అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వస్తుంది. కానీ పడిందా బుక్, పడలేదు. అంటే పైకి ఒక ఈవెన్ వెన్ ఏ బుక్ ఈజ్ లయింగ్ ఆన్ ద టేబుల్ ద గ్రావిటీ పుల్స్ ద బుక్ డౌన్ ఆల్ ద టైమ్. ఒకవేళ మనకి ఇక్కడ టేబుల్ లేకపోతే ఏమవుతుంది అని ఊహించుకున్నామంటే, టేబుల్ లేకపోతే ఖచ్చితంగా బుక్ ఎర్త్ మీద పడిపోతుంది. కారణం ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. కానీ ఇక్కడ విషయం ఏంటంటే టేబుల్ మీద బుక్ ఉన్నప్పుడు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది. టేబుల్ మీద ఉన్నప్పుడు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది డౌన్ డైరెక్షన్లో. కానీ బట్ ఇట్ డస్ నాట్ ఫాల్ డౌన్, కానీ పడిపోతుందా, పడిపోవట్లేదు. బికాజ్ ఇట్ ఈజ్ ఏ సపోర్టెడ్ బై ద టేబుల్, అంటే టేబుల్ పడకుండా కాపాడింది. దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫోర్స్, సో పడకుండా కాపాడిందంటే ఇక్కడ ఏదో ఒక ఫోర్స్ పనిచేస్తుంది. విచ్ సపోర్ట్స్ ద బుక్ అగైనెస్ట్ గ్రావిటీ బై పుషింగ్ ఇట్ అప్వర్డ్. సో బుక్ గ్రావిటేషన్ ఫోర్స్ ఇలా పనిచేస్తుంటే బుక్ టేబుల్ మీద ఉన్నప్పటికీ కూడా ఒక ఫోర్స్ కింది డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. కానీ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉన్నప్పుడు బుక్ పడిపోకుండా ఉందంటే ఒక ఫోర్సు అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఒక ఫోర్సు ఏ డైరెక్షన్ విచ్ ఈజ్ perpendicular to the plane of surface is said to be a normal. A direction which is perpendicular to the plane of a surface
ఈ సెట్ టు బి నార్మల్. నార్మల్ అంటే ఒక సర్ఫేస్కి 90 డిగ్రీస్లో ఇలా ఉంటే దీన్ని నార్మల్ అంటారు. ద ఫోర్స్ దట్ ఏ సాలిడ్ సర్ఫేస్ ఎగ్జర్ట్స్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ ద నార్మల్ సో నార్మల్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ పనిచేస్తుంది. ఆ నార్మల్ డైరెక్షన్లో పనిచేసేటువంటి ఫోర్స్ని ఏమంటారంటే నార్మల్ ఫోర్స్ అంటారు. కాబట్టి టేబుల్ పైన ఒక బుక్ ఉంది. ఆ బుక్ టేబుల్ లేకపోతే బుక్ ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అడుగు భాగానికి చేరుతుంది. కానీ అలా అడుగు భాగానికి చేరకుండా ఉంది అంటే టేబుల్ కాపాడుతూ ఉంది. అయితే టేబుల్ మీద ఉన్నప్పుడు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ వర్క్ చేస్తుంది. కానీ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా 90 డిగ్రీస్లో నార్మల్గా ఒక ఫోర్స్ పనిచేస్తుంది. ఆ ఫోర్స్ని ఏమంటారంటే నార్మల్ ఫోర్స్ అంటారు. ఇన్ అబోవ్ ఎగ్జాంపుల్ ద డౌన్వర్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద అప్వర్డ్ నార్మల్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఇట్లా పనిచేస్తుంటే దానికి ఈక్వల్గా అదే విధంగా ఒక ఫోర్స్ పనిచేస్తుంది. దానిని అది గ్రావిటేషనల్ ఫోర్స్ క్వాంటిటీ ఎంత ఉందో ఇక్కడ నార్మల్ ఫోర్స్ యొక్క క్వాంటిటీ కూడా అదే విధంగా ఉంటుంది. బ్యాలెన్స్ చేస్తుంది, ఈక్వల్గా ఉంటుంది. అదే అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఇదేమో డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. సిన్స్ దీస్ టూ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అంటే టూ ఫోర్సెస్ యొక్క క్వాంటిటీ సేమ్ ఉంటుంది. అండ్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఆపోజిట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా పనిచేస్తున్నాయి అనుకోండి, టూ ఫోర్సెస్ సేమ్ డైరెక్షన్. అలా కాకుండా ఒకటి ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది అనుకోండి, దీనిని ఆపోజిట్ డైరెక్షన్స్ అంటారు. We say that the net force acting on the book is 0 and the book is an equilibrium. బుక్ పైన పనిచేసేటువంటి నెట్ ఫోర్స్ అంటే టోటల్ ఫోర్సు ఎంత అంటే 0 ఉంటుంది. ఎందుకంటే ఒకటి పైకి పనిచేస్తుంది, ఒకటి కిందికి పనిచేస్తుంది. కాబట్టి రెండు ఆపోజిట్గా ఉంటాయి. కాబట్టి ఒకటి మైనస్ తీసుకుంటాం, 0 అయిపోయింది. అయితే ఆ బుక్ ఈక్విలిబ్రియం అంటే కదలకుండా ఉంటుంది, దాన్ని ఈక్విలిబ్రియం అంటారు. సో కాంటాక్ట్ ఫోర్స్లో థర్డ్ ఫోర్స్ ఏంటంటే నార్మల్. గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో గ్రావిటేషనల్ ఫోర్స్ క్వాంటిటీ ఎంత ఉంటుందో అదే క్వాంటిటీతో అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేసేటువంటి ఫోర్స్ని నార్మల్ ఫోర్స్ అంటారు. ద టూ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ అండ్ డైరెక్షన్ ఇస్ ద ఆపోజిట్లీ. నెక్స్ట్ కాంటాక్ట్ ఫోర్స్లో ఫోర్త్ ఫోర్స్ ఏంటంటే టెన్షన్ ఫోర్స్. డయాగ్రామ్ పరిశీలిస్తే ఏ స్టోన్ ఈజ్ సస్పెండెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ థ్రెడ్ అండ్ ఇట్స్ ఫ్రీ ఎండీ టైయింగ్ టు ద సీలింగ్. ఇక్కడ ఒక స్టోన్ తీసుకుని అనుకుందాం. స్టోన్ అంటే ఒక రాయి తీసుకుని అనుకుందాం. సస్పెండెడ్ అంటే అర్థం ఏంటంటే వేలాడదీయడం అని అర్థం. చూడండి, వేలాడదీశారు. ఇక్కడి నుంచి దేంతో వేలాడదీశారు? విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ థ్రెడ్, ఒక దారం సహాయంతో వేలాడదీశారు. అండ్ ఇట్స్ ఫ్రీ అండ్ ఈజ్ టైడ్ టు ద సీలింగ్. ఈ ఒక భాగాన్ని మాత్రం వేలాడదీశారు, ఇంకొక ఎన్ని మాత్రం ఇక్కడ సీలింగ్కి ఫిక్స్ చేశారు, టై చేశారు అంటే కట్టారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ద స్టోన్ మూవ్ అవుతుందా, మూవ్ కావట్లేదా, లేకపోతే గ్రావిటేషన్ ఫోర్స్ కిందికి వస్తుందా, లేకపోతే పైకి వెళ్తుందా, ఎలా వస్తుంది? వాట్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఇక్కడ ఏ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి?
వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద థ్రెడ్ ఈజ్ బ్రోకెన్? ఒకవేళ ఇక్కడ థ్రెడ్ కట్ చేస్తే ఇది ఏమవుతుంది? We know that the stone would fall down డ్యూ టు గ్రావిటేషనల్ ఫుల్ వెయిట్. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే స్టోను ఫాల్ కింద పడిపోతుంది. ఏ ఫోర్స్ వల్ల అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. ఆఫ్ ద ఎర్త్ ఇఫ్ ద థ్రెడ్ ఈజ్ బ్రోకెన్. సో ఇక్కడ థ్రెడ్ కట్ చేస్తే ఖచ్చితంగా గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇందాక ఇందాక టేబుల్ మీద ఉంది, ఇక్కడేమో ఒక దారానికి వేలాడదీసాము. దారం కట్ చేస్తే ఆ స్టోన్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఎర్త్ మీదకి చేరుతుంది. కానీ ఇక్కడ పట్టలేదు అది. ఫర్ ఏ స్టోన్ టైట్ టు ద థ్రెడ్, ఎప్పుడైతే కట్టినప్పుడు కూడా గ్రావిటీ ఫుల్స్ డౌన్, గ్రావిటేషనల్ ఫోర్సు క్రిందికి లాగుతూ ఉంటుంది రాయిని. ద స్టోన్ ఆల్ ద టైమ్ బట్ ఇట్ డస్ నాట్ ఫాల్ డౌన్. కానీ పట్టం లేదు. కారణం ఏంటంటే ఇట్ ఈజ్ సపోర్టెడ్ బై థ్రెడ్. అంటే ఇక్కడ థ్రెడ్ కాపాడుతూ ఉంది. అంటే థ్రెడ్లో ఒక ఫోర్స్ పనిచేస్తుంటుంది అని అర్థం. దస్ దేర్ ఎగ్జిస్ట్స్ ఏ ఫోర్స్ విచ్ సపోర్ట్ ద స్టోన్స్ అగైనెస్ట్ గ్రావిటీ బై పుల్లింగ్ ఇట్ అప్వర్డ్. సేమ్ కాన్సెప్ట్ ఇందాకలాగానే గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా ఒక ఫోర్స్ పనిచేస్తుంది. ఆ ఫోర్స్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ కాల్డ్ టెన్షన్ ఫోర్స్ అంటారు. విచ్ ఆల్వేస్ పుల్స్ ద బాడీ అలాంగ్ ద థ్రెడ్. థ్రెడ్ లాగుతుంది పైకి దేన్ని, బాడీని అంటే స్టోన్ని. దానికి కారణం ఏంటంటే టెన్షన్ ఫోర్స్. టెన్షన్ ఈజ్ ఏ కాంటాక్ట్ ఫోర్స్. ఎందుకంటే మనం దారాన్ని కట్టాం కాబట్టి. వెన్ యూ ట్రై టు స్ట్రెచ్ ఏ రోప్ ఆర్ థ్రెడ్, ద టైట్నెస్ ఆఫ్ రోప్ ఆర్ థ్రెడ్ ఈజ్ కాల్డ్ టెన్షన్. సో టెన్షన్ అంటే ఏంటంటే వెన్ యూ ద టైట్నెస్ ఆఫ్ రోప్ ఆర్ థ్రెడ్ ఈజ్ కాల్డ్ టెన్షన్ ఫోర్స్. ఇది ఇంకొక విధంగా టైట్నెస్ అంటే బిగుతుదనం, లూజ్గా కాకుండా గట్టిగా ఉండడాన్ని టైట్నెస్ని ఆ లక్షణాన్ని టెన్షన్ ఫోర్స్ అంటారు. నార్మల్ ఫోర్స్కి టెన్షన్ ఫోర్స్కి తేడా ఏంటంటే నార్మల్ ఫోర్స్ అంటే ఖచ్చితంగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద మనము ఉంచాలి ఆబ్జెక్ట్ మీద. కానీ టెన్షన్ ఫోర్స్ అంటే ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ని వేలాడదీయాలి. వేలాడదీసినప్పుడు కలిగేటువంటి ఫోర్స్ని టెన్షన్ ఫోర్స్ అంటారు. The gravitational force balances the upward tension force as shown. So same. ఇక్కడ ఈ బొమ్మని పరిశీలించండి. ఈ బొమ్మని పరిశీలిస్తే ఒక ఫోర్స్ పైకి పనిచేస్తుంది. దీన్ని టెన్షన్ ఫోర్స్ అంటారు. మనం థ్రెడ్ కట్ చేస్తే క్రిందికి వచ్చింది అంటే క్రిందికి ఒక ఫోర్స్ పనిచేస్తుంది. దీన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. అయితే సింబల్ డబ్ల్యూ ఎందుకు పెట్టారంటే ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ని వెయిట్ అంటారు. డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేసేటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ని ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అంటారు. వెయిట్
అందుకని డబ్ల్యూ ఉంచాడు ఇక్కడ. లిమిటింగ్ ఫోర్స్ కనుక్కోవాలి. దట్ కెన్ బి బోర్న్ బై ద ఒక థ్రెడ్ సహాయంతో ఎంత ఫోర్స్ మనకి ఉంటుందనే విషయం తెలుసుకోవాలని ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. స్ప్రింగ్ బ్యాలెన్స్ తీసుకోవాలి, వెయిట్స్ తీసుకోవాలి, లైట్ స్లిట్స్ తీసుకోవాలి, వెయిట్ హ్యాంగర్ తీసుకోవాలి. ఇదిగోండి స్ప్రింగ్ బ్యాలెన్స్ అంటే ఇది. స్ప్రింగ్ బ్యాలెన్స్ అంటే ఇది. స్ప్రింగ్ బ్యాలెన్స్. వెయిట్స్ అంటే ఇక్కడ ఉంటాయి ఇవ్వండి వెయిట్స్. లైట్ థ్రెడ్స్, ఇక్కడ థ్రెడ్ తీసుకుంటాం. వెయిట్ హ్యాంగర్ అంటే బరువును తగిలిచ్చేది ఇక్కడ ఉంటుంది, ఇవి తీసుకుంటాం. సో ఇక్కడ డయాగ్రామ్లో చూపించిన విధంగా ఇది సీలింగ్. డయాగ్రామ్లో చూపించిన విధంగా ఇలా స్ప్రింగ్ బ్యాలెన్సు, థ్రెడ్, వెయిట్ హ్యాంగరు, వెయిట్స్ ఇవన్నీ తీసుకొని ఇలా అరేంజ్ చేయాలని చెప్పిండు. అరేంజ్ ద సిస్టమ్. ఫస్ట్ పుట్ సమ్ స్మాల్ వెయిట్స్ లైక్ 50 grams ఆన్ ద వెయిట్ హ్యాంగర్ అండ్ నోట్ ద రీడింగ్స్ ఆఫ్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఈ భాగంలో కొంత 50 grams వెయిట్ తీసుకుంటాం. వెయిట్ తీసుకున్నప్పుడు ఆ వెయిట్కి ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఉన్న స్ప్రింగ్ సాగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రీడింగ్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇక్కడ రీడింగ్లు ఉంటాయి ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్లో. ఇదిగోండి నవ్ యాడ్ సమ్ మోర్ వెయిట్స్ టు హ్యాంగర్. ఇలా వెయిట్స్ వేస్తూ నోట్ ద రీడింగ్స్, స్ప్రింగ్ బ్యాలెన్స్ రీడింగ్ చూస్తుండండి. డూ ద సేమ్ టిల్ థ్రెడ్ ఈజ్ బ్రోకెన్. అలా మనం బరువు వేస్తూ పోతున్నారు. ఎప్పటివరకు అంటే థ్రెడ్ కట్ కాకుండా ఉన్న ముందు వరకు వేసుకుంటూ రావాలి రీడింగ్స్. నోట్ ద రీడింగ్ ఆఫ్ ద బ్యాలెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. ఓకే చూడాలి. థ్రెడ్ తీసుకోవాలి, దాని లెంత్ తీసుకోవాలి, ఎంతవరకు లిమిట్ అయింది చెక్ చేసుకోవాలి. సపరేట్ ద హోల్ సిస్టమ్. స్ప్రింగ్ బ్యాలెన్స్ అంతకుముందు సీలింగ్కి బిగించాం కదా, ఫ్రమ్ ద సీలింగ్కి బిగించి మనం వెయిట్ చేస్తాం. ఇప్పుడు సీలింగ్ నుంచి బయట తెచ్చి మనం హ్యాండ్స్లోంచి టై ద థ్రెడ్ టు ద వెయిట్ హ్యాంగర్ అండ్ నౌ స్లోలీ పుల్ అప్ ద హోల్ సిస్టమ్ విత్ యువర్ హ్యాండ్ వెన్ దేర్ ఈజ్ ఏ స్మాల్ వెయిట్ ఆన్ ద హ్యాంగర్. నోట్ డౌన్ ఆన్ ద రీడింగ్స్. మనము మన చేతిలో ఉంచుకొని మళ్ళీ రీడింగ్స్ కనుక్కోవాలి. సేమ్ ఉందా లేకపోతే వేరే విధంగా ఉందా ఎంత అబ్జర్వేషన్ చేయాలి. స్ప్రింగ్ బ్యాలెన్స్ని వెయిట్ కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. ఇది ఫోర్సెస్. సో మనం ప్రీవియస్ క్లాసులలో నుంచి మొత్తం నేర్చుకున్న విషయం ఏంటంటే ఫోర్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, ఫోర్స్ ఈజ్ ఏ పుష్ ఆర్ పుల్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, కాంటాక్ట్ ఫోర్సెస్ అండ్ ఫీల్డ్ ఫోర్సెస్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫీల్డ్ ఫోర్సెస్, వన్ ఈజ్ ద magnetic force, second is the electrostatic force, third is a gravitational force. The contact forces are 4 types. One is the muscular force, second is the frictional force, third is a normal force, fourth is the tension force. Examples ఆ ఫోర్సెస్ అంటే ఏంటనే విషయం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ఫోర్సెస్ కాకుండా నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే నెట్ ఫోర్స్. నెట్ అంటే టోటల్ అని అర్థం. నెట్ అంటే టోటల్. సో హౌ మెనీ ఒక ఆబ్జెక్ట్ మీద ఒక ఫోర్సే పనిచేస్తుంటుందా లేదా చాలా రకాల ఫోర్సెస్ పనిచేస్తున్నాయా
అని మొత్తం టోటల్గా ఒక ఆబ్జెక్ట్ మీద మొత్తం టోటల్గా పనిచేసేటువంటి ఫోర్స్ని నెట్ ఫోర్స్ అంటారు. ఇన్ రియాలిటీ మెనీ ఫోర్సెస్ కెన్ యాక్ట్ సైమల్టేనియస్లీ ఆన్ ఏ బాడీ. రియాలిటీ మెనీ ఫోర్సెస్, చాలా రకాల ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి. మెనీ ఫోర్సెస్ పనిచేస్తుంటాయి ఏ బాడీ, ఒక వస్తువు మీద. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఎగ్జిస్ట్స్ టూ ఫోర్సెస్ ఆన్ యాన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఆన్ ఏ హారిజంటల్ ఫ్లోర్. ఒక హారిజంటల్ ఫ్లోర్ అంటే ఇది ఒక ఫ్లోరు. ఈ ఫ్లోర్ మీద ఒక బుక్ ఉంది, ఇలా ఉంది బుక్. దీని మీద ఎన్ని రకాల పదాలు పనిచేస్తుంటాయి అనేది ఇక్కడ కంటెంట్. సో ఖచ్చితంగా ముందు ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంటుంది. వన్ ఈజ్ గ్రావిటేషనల్ ఫోర్స్, వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. టేబుల్ మీదనే కాదు, టేబుల్ మీద కాకపోయినా బుక్ ఒక హారిజంటల్ ఫ్లోర్ మీద తీసుకున్నా కూడా ఒక డౌన్వర్డ్ డైరెక్షన్లో ఖచ్చితంగా ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ వచ్చేస్తుంది. అండ్ అదర్ ఈజ్ నార్మల్ ఫోర్స్, వర్టికల్ అప్. సో ఒక తీసుకున్నాం ఫ్లోరు, ఇది ఒక బుక్. సో డౌన్వర్డ్ డైరెక్షన్లో గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది. అదే సమయంలో ఈ ఫ్లోర్ నుంచి ఒక ఫోర్స్ పనిచేస్తుంటుంది అప్వర్డ్ డైరెక్షన్. దాన్ని ఏమంటారంటే నార్మల్ ఫోర్స్ అంటారు. డూ యూ అబ్జర్వ్ ఎనీ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్స్ బికాస్ ఆఫ్ దీస్ ఫోర్సెస్? ఇప్పుడు ఆ ఫోర్సెస్ వల్ల ఆబ్జెక్ట్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? మీ ఆబ్వియస్లీ యువర్ ఆన్సర్ ఇది, ఖచ్చితంగా మీ ఆన్సర్ నో అని వస్తుంది. ఎందుకంటే ఆబ్జెక్టు హారిజంటల్గా ఉంది అని చెప్పాం కాబట్టి. అయితే ఎందుకు అలా ఉంది, ఎందుకు అక్కడ ఉందంటే ఇన్ ద కేస్ టూ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది, నార్మల్ ఫోర్స్ పనిచేస్తుంది, యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్టు. అయినా ఆ బుక్ కదలటం లేదు. కారణం ఏంటంటే ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఆపోజిట్గా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. హెన్స్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ స్టేట్స్. కాబట్టి అందుకని బుక్ యొక్క ప్లేస్ చేంజ్ కాదు. టెక్నికల్లీ వీ సే ద నెట్ ఫోర్స్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ జీరో. కాబట్టి టోటల్ నెట్వర్క్ ప్రకారం ఏంటంటే టోటల్ నెట్ ఫోర్స్ ఎంత అంటే జీరో. ఎందుకు వస్తుందో మనం తర్వాత చూస్తాం నెట్ ఫోర్స్ టేబుల్ ప్రకారంగా. Imagine that the same object is kept in a lift which is an accelerating. అదే ఆబ్జెక్ట్ని లిఫ్ట్లో ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? అది నెట్ ఫోర్స్ జీరో అవుతుందా? నెట్ ఫోర్స్ జీరో కాదు, ఎందుకంటే అది పైకి రావడం కానీ క్రిందికి రావడం మీద కూడా జరుగుతుంది. యాక్సిలరేషన్ అంటే స్పీడ్లో చేంజ్ వస్తుంది. స్పీడ్లో చేంజ్ రావడాన్ని యాక్సిలరేషన్ అంటారు. సో టూ ఫోర్సెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు జీరో ఎందుకు వస్తుందో చూద్దాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. ఒక ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేసే ఫోర్స్ నార్మల్ ఫోర్స్ అంటారు. దాని వాల్యూ ఎంత అంటే 6 అనుకుందాం. కాబట్టి ఫోర్స్ యూనిట్స్ ఏంటంటే న్యూటన్స్. పైకి ఒక ఫోర్స్ పనిచేస్తుంది, నార్మల్ ఫోర్స్. ఆ టూ ఫోర్సెస్ ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ అంటే అది కూడా 6 అనే, కానీ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. 6 న్యూటన్స్ నుంచి 6 న్యూటన్స్ పోతే జీరో అవుతుంది.
అది నెట్ ఫోర్స్ అంటే ఏంటనేది. నెట్ ఫోర్స్ అంటే ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ మీద పనిచేసేటువంటి అన్ని ఫోర్సెస్ని కలిపితే దాన్ని నెట్ ఫోర్స్ అంటారు. When an object is in non-uniform motion, it is said to be in acceleration. యాక్సలరేషన్ అంటే అర్థం ఏంటంటే వెన్ an object is in non-uniform motion, it is said to be in acceleration. నాన్ యూనిఫామ్ మోషన్లో ఒక ఆబ్జెక్ట్ ఉందంటే, ఒక ఆబ్జెక్టు నాన్ యూనిఫామ్ మోషన్లో ఉంది అంటే అప్పుడు ఆ ప్రాపర్టీని ఏమంటారంటే యాక్సలరేషన్ అంటారు. మోషన్ అంటే అర్థం ఏంటంటే మూవ్ కావడం. యూనిఫామ్ అంటే ఒకే రకంగా మూవ్ కావడం. కానీ నాన్ యూనిఫామ్ అంటే టైంలో తేడా వస్తుంది. ఒకే విధంగా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. సో వీళ్ళిద్దరు మోషన్ ఒకే రకంగా ఉందా? ఒకే రకంగా కదులుతున్నాయా? లేదు. ఇలాంటి మోషన్ ఏమంటారంటే నాన్ యూనిఫామ్ మోషన్ అంటారు. అలా ఉంటే దాన్ని ఆ ఆబ్జెక్ట్ని యాక్సలరేషన్లో ఉంది అంటారు. ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. నెట్ ఫోర్స్ ఒక ఆబ్జెక్ట్ మీద పనిచేస్తుంటే కెఫ్ట్ ఇన్ ఏ లిఫ్ట్ విచ్ ఈజ్ యాక్సలరేటింగ్ ఈజ్ నాట్ జీరో యాట్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్. జీరోకి ఈక్వల్ కాకపోతే అది నాన్ యూనిఫామ్ మోషన్లో ఉంది అని అర్థం. లిఫ్ట్ when two forces act on a body as in the above cases, one of the force should be greater than the other set of the body in the motion. ఖచ్చితంగా లిఫ్ట్ అంటే ఖచ్చితంగా టూ ఫోర్సెస్ ఈక్వల్గా ఉంటే ఒకే చోట ఉండాలి. కానీ అలా జరగకుండా మూవ్ అవుతుందంటే ఖచ్చితంగా ఏదో ఒక ఫోర్సు ఎక్కువ ఉంటుంది. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ ఫోర్స్ ఈజ్ యూజువల్లీ రిప్రజెంటెడ్ బై ద మ్యాగ్నిట్యూడ్. ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ అంటే ఫోర్స్ తక్కువ ఉందా లేదంటే బాగుందా అనే దేనిపై ఆధారపడింది అంటే దాని పరిమాణంపై ఆధారపడింది, మ్యాగ్నిట్యూడ్పై. ద డైరెక్షన్ ఆఫ్ ఏ ఫోర్స్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ ద మ్యాగ్నిట్యూడ్. సో ఫోర్స్ యొక్క డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. అది అంటే ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వీ రిప్రజెంట్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ యూజింగ్ ఆర్ఎస్. సో ఫోర్స్ ఎలా పనిచేస్తుందని ఎలా తెలియజేస్తారంటే యారో మార్కుతో తెలియజేస్తారు. Effects of net forcing and acting on the table. You may notice that it is easier to push the table when you take the help of your friend. మీ ఫ్రెండ్ సహాయం తీసుకొని మీ టేబుల్ నెట్టేమాట ఈజీగా మూవ్ అవుతుంది. ద ఫోర్స్ అప్లైడ్ బై యువర్ ఫ్రెండ్ యాడెడ్ టు ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై యూ. మీ ఫ్రెండ్ సహాయం చేసినప్పుడు నీ ఫోర్స్ కాకుండా మీ ఫ్రెండ్ యొక్క ఫోర్స్ కూడా ఎక్కువ యాడ్ అవుతుంది. రిజల్ట్స్ ఇన్ ద బోత్ ఫోర్సెస్. సో టూ ఫోర్సెస్ మిక్స్ అయినప్పుడు ఎక్కువ ఫోర్స్ పనిచేస్తుంది. బీయింగ్ అప్లైడ్ ఆన్ ద టేబుల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్లో పనిచేసినప్పుడు ఫోర్స్ మనకి యాడ్ అవుతూ ఉంటుంది. ద టోటల్ ఫోర్స్ అప్లైడ్ బై బోత్ ఆఫ్ యూ మేడ్ ఇట్ ఈజ్ ఈజీ టు మూవ్. టూ ఫోర్స్ ఇద్దరి ఫోర్సెస్ పనిచేయడం వల్ల ఆ టేబుల్ ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకండి ఇక్కడ డయాగ్రామ్ చూడండి.
టేబుల్ తీసుకుండు, టేబుల్ టేబుల్ దగ్గరికి ఇతను నెడుతున్నాడు, ఒకే డైరెక్షన్ తిరుగుతున్నారు. ఆ నెట్వర్క్ టోటల్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుండదు, ఫోర్స్ ఇక్కడ డైరెక్షన్ కూడా చూపించాడు. కాబట్టి అప్పుడు ఈ టేబుల్ ఎలా ఏ డైరెక్షన్కి వెళ్ళిందండి, ఈ డైరెక్షన్కి వెళ్ళింది. ఎందుకంటే నెట్ ఫోర్స్ ఇలా పనిచేస్తుంది కాబట్టి.